సో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఫనీకెళ్ళం. ఈరోజు మనం చూడబోయే టాపిక్ సంక్రాంతి ఫెస్టివల్. నేను ఎలా చేసుకున్నాను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో మొత్తానికి రాజమండ్రి అయితే వచ్చేసాను. యాక్చువల్లీ వీడియో కొంచెం లేట్ అయింది, ఏమనుకోవద్దు. ఓకే, మనం వీడియోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ భోగి పండుగతో స్టార్ట్ చేద్దాం. మా మమ్మీ పొద్దున్నే మా అందరినీ లేపి భోగి మంటల దగ్గర తీసుకెళ్తుంది అనమాట. ఇక్కడ మా పిన్ని, మమ్మీ, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిపి ఎవ్రీ ఇయర్ ఇలా భోగి మంటలు సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ నాకు మా తమ్ముడికి నలుగు పిండితో స్నానం చేయించేది, అంటే ఇప్పుడు కాదు, చిన్నప్పుడు. ఇంకా నెక్స్ట్ చుట్టాలందరినీ పిలిచి రేపు పండగ కావాల్సిన సామాన్లన్నీ మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుంటాం. ఇంకా మొత్తానికి సంక్రాంతి పండుగ అయితే రానే వచ్చింది. పొద్దున్నే లేచి అందరూ పిండి వంటలు రెడీ చేస్తూ ఉంటారు. అలా బూర్లు వేస్తూ ఉండగానే చిన్నప్పుడు అమ్మకి తెలియకుండా సైడ్ నుంచి తినేసేవాడిని. అలా బూర్లు, అన్ని రకాల పిండి వంటలు, జంతుకులు, అరిసెలు, గులాబీ గుత్తులు అన్ని రకాలు వేస్తాం. అలా మనం ప్రిపేర్ చేసుకున్న అన్ని రకాల వంటకాలు ఒక అరిటాకులో పెట్టుకుని మన పెద్దవాళ్ళకి, దేవుళ్ళకి నైవేద్యం పెట్టుకుని పూజించుకుంటాం. ఇంకా మన ఇంటికి వచ్చిన చుట్టాలందరినీ మంచిగా రిసీవ్ చేసుకుని అందరితో నవ్వుతూ, ఆడుతూ, పాడుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటాం. మనం చేసుకున్న అన్ని స్పెషల్స్ మనం తింటూ టేస్ట్ చేస్తూ ఒక మంచి సినిమాకి అయితే వెళ్తాం. అదే రోజు మా ఊరు ఆర్ట్స్ కాలేజ్ దగ్గర మన సురుచి స్వీట్స్ వాళ్ళు సంక్రాంతి థీమ్ అయితే పెట్టడం జరిగింది. ఆ థీమ్ చూడడానికి అయితే వచ్చామన్నమాట. నాకు తెలిసి కమింగ్ ఫ్యూచర్ కిడ్స్కి ఇంకా సంక్రాంతి గురించి ఇలాగే చెప్తాం అనుకుంటాం మనం. వీడియో ఏంటి దాని నుంచి ఇదే చెప్తున్నాడు. అసలు పండగ అంటేనే పంట పొలాలు, కోనసీమ అంటే కోడి పందాలు కదా. నెక్స్ట్ దానికే వెళ్దాం. మొత్తానికి 3వ రోజు కనుమ పండగ అయితే వచ్చేసాం. అప్పుడే వచ్చాడు షెరీన్ అన్న చెడ్డీ దోస్త్. ఇప్పుడు మనం పచ్చని పొలాలు, కోడి పందాలను, గుండాట అండ్ ప్రభల తీర్థం చూడబోతున్నాం. ప్రభల తీర్థం అంటే ఏంటో వీడియో ఎండ్లో మీకు క్లియర్గా చెప్తాను. అంతలో వీడియోకి ఒక లైక్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోవచ్చు కదా. సో ఫస్ట్ గొల్లపాలెం అయితే వెళ్ళబోతున్నాం. అక్కడ పోవాలని ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, తను మమ్మల్ని తీసుకువెళ్తా అన్నాడు. ఇది వయ్యా అనపర్తి, ద్వారపూడి అండ్ రామచంద్రపురం వైపు అయితే వెళ్ళబోతున్నాం. అలా పొలాలు, చెట్లు అన్నీ దాటుకుంటూ వస్తున్నాం. ఇక్కడ చూడండి, ఇంకా పెంకుటిళ్ళు అయితే ఉన్నాయి. అప్పట్లో అందరూ సాయంత్రం అయ్యేసరికి పెంకుటిళ్ళ ముందు మడత మంచాలు వేసుకుని కలిసిమెలిసి అందరూ ఉండేవారు. ఇప్పుడు అంటారా అన్ని బిల్డింగ్లు, అపార్ట్మెంట్లు, వర్క్ ఎక్సెట్రా అన్ని వీటిల్లోనే బతుకుతున్నాం మనం. అలా వెళ్తూ ఈ ప్లేస్లో అయితే ఆగామన్నమాట. ఎందుకు ఆగామో మీకు చెప్పక్కర్లేదు అనుకుంటున్నాను, మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇంకా అంతలో మధ్యాహ్నం అయింది. సో దగ్గరలో ఏమైనా తిందామని కాకినాడ అయితే వచ్చేసాం. తీరా చూస్తే మ్యాక్సిమం హోటల్స్ అన్ని క్లోజ్లో ఉన్నాయి. సో ఫైనల్లీ GRT గ్రాండ్కి అయితే వచ్చేసాం. ఫేస్ కవర్ చేశానని ఏదో అనుకుంటున్నారా? ఎక్స్ప్రెషన్ అస్సలు బాగాలేదు, ఈసారికి అడ్జస్ట్ అయిపోండి. మొత్తానికి కాకినాడ GRT గ్రాండ్కి అయితే వచ్చేసాము. ఇందాక పాల్ అని చెప్పాను కదా, వాళ్ళ బ్రదర్స్తో మాకు అన్లిమిటెడ్ టేబుల్ బఫెట్ అయితే ఒకటి బుక్ చేసి ఉంచారు. ఇక్కడైతే సలాడ్స్, ఫ్రూట్స్, జ్యూసెస్, స్టార్టర్స్ అన్నీ ఉన్నాయి. ఇదైతే వెజ్ సెక్షన్ అనమాట. ఇక్కడ వెజ్ బిర్యానీ, పప్పు అన్నం, చారన్నం, సాంబార్ రైస్, ఇంకా అన్ని వెజ్లో ఉన్న అన్ని వెరైటీస్ ఉన్నాయి. బ్రో వెజ్ బిర్యానీతో స్టార్ట్ చేశాడు. నేనైతే ఫస్ట్ సలాడ్స్తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకో చూడండి నా ప్లేట్, దీంతో స్టార్ట్ చేశా. ఇక్కడ అప్పడాల్లో కూడా చాలా వెరైటీస్ పెట్టాడు. దీంతోపాటు ఇది స్టఫ్డ్ క్యాప్సికమ్, పక్కది చీజ్ నగెట్స్. ఇదైతే నాకు చాలా నచ్చింది. అండ్ ఇది హనీ లోటస్ స్టెమ్. నెక్స్ట్ నాన్ వెజ్ స్టార్టర్స్కి అయితే వెళ్ళిపోదాం. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ డిష్, చిల్లీ చికెన్ అండ్ చికెన్ లాలీపాప్. అండ్ ఇది గోంగూర ప్రాన్స్, ఇది కూడా చాలా బాగుంది. ఇంకా స్టార్టర్స్ అన్నీ టేస్ట్ చేసాక నెక్స్ట్ మెయిన్ కోర్స్లోకి వెళ్ళిపోదాం. మటన్ బిర్యానీ, మటన్ చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను చూపించబోయే డిష్ మాత్రం ఎవరు ఊహించరు. అదేంటంటే అంగార ముర్క్. అంటే అదేంటో కాదు, హాట్ వాటర్. మన కాకినాడ వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు నచ్చిన రెస్టారెంట్ ఏముందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈయన ఇంకో బ్రో, పక్కన ఉన్నాను కదా, ఇది నేనే. ఇంకా నెక్స్ట్ మెయిన్ కోర్స్ అయితే కంప్లీట్ చేసేద్దాం. అక్కడ ఫోన్లో బిజీగా ఉన్నాడు కదా, వాడే షెరీన్. అండ్ ఆపోజిట్లో సిగ్గుపడుతూ తింటున్నాడు కదా, వాడే పాల్. ఇంకా ఫైనల్గా డిజర్ట్స్లోకి అయితే వచ్చేసాం. ఇక్కడ రవ్వ లడ్డు, కోవా స్వీట్, ఐస్ క్రీమ్, బొబ్బట్లు, పేస్ట్రీస్ అన్నీ ఉన్నాయి.
యాక్చువల్లీ నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం. సో అన్ని స్వీట్స్ ఒక్కొక్కటి ఫిల్ చేసుకుంటూ వచ్చేసా. ఏంటి అన్నీ ఇష్టం అంటున్నాడు అనుకోకండి. యాక్చువల్ నాకు ఫుడ్ అంటేనే చాలా ఇష్టం. మీకు ఇష్టమైన స్వీట్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశాను ఫ్రెండ్స్. ఇప్పటికే టైం 3:30 అయిపోతుంది. ఒక 2 ఫొటోస్ అయితే దిగేసాం. బిల్లు 7,000 పైన అయింది అనుకోండి, అది వేరే విషయం. ఇంకా రిటర్న్ వెంటనే గొల్లపాలెం అయితే వచ్చేసాం. ఇక్కడ కోడి పందాలు, గుండాట అన్నీ జరుగుతున్నాయి. చూసారు కదా ఎంత జనం అయితే ఉన్నారు. కోడి పందాలు చూద్దామని వచ్చాం. ఈ రైట్ సైడ్ ఉన్న దాని పేరేమో సూరన్న, ఈ ఇటు సైడ్ ఉన్న దాని పేరేమో జక్కన్న అంట. నెక్స్ట్ ఫైట్కి రెడీగా ఉన్నాయి. ఆ రోజు మాత్రం అవి చాలా కోపంగా ఉంటాయి. ఇంకో వీడి పేరు సూరిబాబు అంట. ఇదేనండి గుండాట అంటే, కొంచెం క్యాసినో లాంటిదే. అందులో డైస్ రోల్ చేసేస్తారు. అందులో ఏ నెంబర్స్ వచ్చిందో మీరు గెస్ట్ చేయాలన్నమాట. లిటరల్గా డబ్బులు అయితే ఇసురుతున్నారు అంతే. ఇంకా అప్పటికే ఈవినింగ్ అయిపోతుంది. మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, కోనసీమలో 400 years నుంచి వచ్చే ఆచారం అని చెప్పి. సో వెంటనే మేము బైక్స్ తీసుకుని ముక్తేశ్వరం స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ మనకి షార్ట్ కట్ అయితే ఒకటి ఉంది. మా బైక్స్ ఆ బోట్లో ఎక్కించుకుని ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి అయితే వెళ్ళిపోవచ్చు. అయితే బైక్కి 40 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఇప్పుడే బైక్ అందులోకి ఎక్కిస్తున్నాం. సో అక్కడ కనిపిస్తుంది కదా, ఆ ఒడ్డుకి వెళ్ళాలి మనం. ఫైనల్గా బోట్ అయితే ఎక్కేసాం. 2 సైడ్లు గోదావరి. చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారి ట్రై చేయాలి. ఒక 2 సెల్ఫీలు అయితే దిగామన్నమాట. ఈ స్టిల్ ఎందుకు పెట్టానని మాత్రం నన్ను అడగద్దు. ఎందుకో సడన్గా సింగంలో సూర్య లెవెల్లో అయితే ఫీల్ వచ్చింది. ఇంక వెంటనే ముక్తేశ్వరంలో ప్రభల తీర్థం చూడడానికి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇది కోనసీమలో 400 సంవత్సరాల నుంచి వస్తున్న ఆచారం అంట. ఇదేంటంటే వాళ్ళ గ్రామంలోని దేవుళ్ళని ఊరేగిస్తారు. ఇది ఆ దగ్గరలో ఉన్న అన్ని ఊర్లలోనే చేస్తూ ఉంటారు. మదనపల్లి, అంబాజీపేట, మాచవరం, ఆ దగ్గరలో ఉన్న అన్ని ప్రాంతాల్లో. ఇంకంత డప్పులు, ఊరేగింపు, డ్యాన్సులు, అసలు చాలా అంటే చాలా బాగుంది. మామూలుగా లేదా ఫీల్. ఇంకా ట్రాఫిక్ అయితే చెప్పనక్కర్లేదు. మేము దగ్గర 6 to 7 kilometers నడుస్తూనే ఉన్నాం. ఆ జనం చూశారు కదండి ఎంతమంది ఉన్నారో. చిన్నప్పటి నుంచి జాతర అనగానే మనకి క్రాకర్స్ అండ్ మమ్మీ డాడీతో బొమ్మలు అండ్ పుల్లైస్ అలాంటివి కొనిపించుకోవాలనిపిస్తుంది. మీ ఎవరికైనా చైల్డ్హుడ్లో ఇలాంటి స్వీట్ మెమరీస్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేము నిమిషోడా అండ్ 2 బొమ్మలు కొనుక్కున్నాం. అండ్ ఇలాంటి 2 విచిత్రమైన ఫోటోస్ 6 to 7 kilometers వచ్చేసి ఎటు చూసిన స్ట్రీట్ లైట్స్ కూడా లేవు. వెంటనే స్టార్ట్ అయిపోయి ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇంకొంచెం లేట్ అయితే మన మదర్స్ గురించి తెలిసిందేగా, లేదా డోస్ వేరేలా ఉంటుంది. ఇంకా లాస్ట్గా ఫైనల్ టచ్ మధ్యలో బాస్కిన్ రాబిన్స్ ఉంటే అక్కడ ఆగాము. నా ఫేవరెట్ అయితే చాక్లెట్ ఫ్లేవర్. మీ ఫేవరెట్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అంతే ఫ్రెండ్స్, ఈ విధంగా సంక్రాంతి అయితే జరుపుకోవడం జరిగింది. ఇందులో చాలా వాటికి మీరు కనెక్ట్ అయ్యే ఉంటారు అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ ఫనీ కలం. థ్యాంక్స్, నమస్తే.